యేసు ప్రభువుల వారు పునరుద్ధానుడైనటువంటి సందర్భంలో పరలోకములో నుండి దేవదూత వచ్చి సమాధికి అడ్డుగా దొర్లించినటువంటి రాయిని తొలగించడం మనం చూస్తాం. ఎందుకు దేవదూత ఆ రాయిని దొర్లించాల్సి వచ్చింది? యేసు ప్రభువు సమాధి నుండి బయటికి రావడానికి ఆ రాయి పొర్లించబడాల్సి వచ్చిందా, లేకపోతే అందులో మనం నేర్చుకునేటువంటి ఒక ఆత్మీయ సత్యం ఏమైనా ఉన్నదా అన్నటువంటి దాన్ని గురించి మనం క్లుప్తంగా ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును నమ్మి పిలాతుతో ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు బ్రతికి ఉండగానే నేను 3వ దినమున మరణము నుండి తిరిగి లేస్తాను, నేను పునరుద్ధానుడను అవుతానని ఆయన చెప్పాడు. కనుక యేసు ప్రభు తప్పకుండా పునరుద్ధానుడు అవుతాడు. కాబట్టి ఆయన సమాధిలో నుండి బయటికి రాకుండా చేయాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని వారు అడిగారు. అప్పుడు పిలాతు వారితో ఏం చెప్పాడంటే, సరే మీ చేతనైనంత భద్రతను మీరు చేసుకోండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని వారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు 66వ వచనం మత్తయి సువార్త 27:66లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును నమ్మి ఖచ్చితంగా ఆయన తిరిగి లేస్తాడు అన్నటువంటి నమ్మకమును వారు కలిగి ఉన్నారు. కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ యొక్క సమాధి ద్వారానికి అడ్డుగా దొర్లించబడినటువంటి రాయికి ముద్ర వేసి కావలి వారిని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, యేసు ప్రభు శిష్యులేమో ఆయన యొక్క పునరుద్ధానమునందు నమ్మిక ఉంచలేకపోయారు. ఇక యేసు ప్రభు చనిపోయాడంటే వారు చాలా నిరాశలోనికి వెళ్ళిపోయారు. చాలా దుఃఖంలో, భయముతో గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నారు, బయటికి రాకుండా. అలాంటి పరిస్థితిని వారు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన యాజకులు, ఈ యొక్క పరిసయ్యులు అయితే యేసు ప్రభు 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు, ఆయన వచ్చేస్తాడు బయటికి. కాబట్టి మేము ఆ యొక్క రాయికి ముద్ర వేయాలి, ఆయన పునరుద్ధానుడైన ఆయన బయటికి రాకుండా బ్రతికినా మళ్ళా లోపలే చనిపోవాలా అన్నటువంటి మానవ జ్ఞానంతో వారు ఏం చేశారంటే ఆ యొక్క సమాధి ద్వారానికి అడ్డుగా ఉంచినటువంటి రాయికి ముద్ర వేశారు. చూడండి, ఇది అపవాది యొక్క తంత్రం. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. అపవాది తంత్రములు మనకు తెలుసు. అపవాది ఎప్పుడు కూడా విశ్వాసి జీవితాన్ని నాశనం చేయడానికి, దేవుని యొక్క ఉద్దేశము మేరకు విశ్వాసి ముందుకు పోకుండా మధ్యలో అడ్డురాళ్ళు వేస్తూ ఉంటాడు. అది అపవాది యొక్క తంత్రం, అపవాది యొక్క ప్లాన్, అపవాది యొక్క స్ట్రాటజీ. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు ఎందుకు పరలోకములో నుండి దేవదూతను పంపించి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. ఎందుకు దేవుడు పరలోకంలో నుండి దేవదూతను పంపించి ఆ రాయిని దొర్లించాడంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆ యొక్క సమాధి ద్వారానికి అడ్డుగా రాయి వేయాలన్నటువంటిది అపవాది యొక్క తంత్రం. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు ఒక బలహీనతను కలిగి ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువు పునరుద్ధానుడై శిష్యుల మధ్యలోనికి వచ్చి వారికి ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఖాళీ సమాధిని చూడకపోతే వారు పునరుద్ధానుడైన యేసును చూచి నమ్మలేరు. అది వారి యొక్క బలహీనత. ఎందుకంటే యేసు ప్రభువుని సమాధిలో ఉంచడం వారు చూశారు. కాబట్టి ఆ సమాధి ఖాళీ చేయబడితే తప్పితే యేసు ప్రభు వారితో మాట్లాడినా ఈయన యేసు ప్రభు అని నమ్మలేనటువంటి ఒక బలహీనతను శిష్యులు కలిగి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు ఆయన పునరుద్ధానుడయ్యాడు అని శిష్యులు నమ్మడానికి అవసరమైనటువంటి నమ్మికను వారిలో కలిగించడానికే ఆ యొక్క
సమాధి ద్వారానికి అడ్డుగా దొర్లించబడినటువంటి రాయిని తిరిగి దేవుడు తన యొక్క దూతను పంపించి దొర్లించాడు. దేవుడు అపవాది తంత్రములను ఎరిగి ఉన్నాడు, మన బలహీనతలను కూడా ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మన బలహీనతలో మనకు సహాయం చేసేటువంటి దేవుడని వాక్యం సెలవిస్తోంది. యేసు ప్రభు సమాధి నుండి బయటికి రావడానికి ఆ యొక్క అడ్డుగా ఉన్నటువంటి రాయి దొర్లించబడాల్సినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు యొక్క శిష్యుల బలహీనతను దేవుడు చూచి క్రీస్తు యొక్క పునరుద్ధానమును విశ్వాసం ఉంచడానికి దేవుడు ఆ యొక్క రాయిని తొలగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. విశ్వాసుల యొక్క బలహీనతను దేవుని యొక్క పరిశుద్ధాత్మ చూచి విడిచిపెట్టడం లేదు. నేను 3.5 సంవత్సరం వారితో నడిచాను, మాట్లాడాను, నా మరణమును గురించి పునరుద్ధానమును గురించి చాలాసార్లు వారికి చెప్పాను. అయితే ఇంకా వారు నమ్మకం ఉంచలేదు. అయ్యో, లోకస్తులు నా యొక్క పునరుద్ధానమును గురించి నమ్మి వారు చేయాల్సినటువంటి పని చేస్తుండగా నా శిష్యులు ఎందుకు ఈ పని చేయడం లేదని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అపవాది ఎప్పుడూ కూడా మనము విశ్వాసంలో ముందుకు పోవడానికి అవసరమైనటువంటి, అంటే మానవులముగా మనకు అవసరమైనటువంటి విషయాలను మన జీవితంలో మనం చూడకుండా అడ్డు వేస్తూ ఉంటాడు. ఇక్కడ రాయి అడ్డుగా వేయడానికి 2 కారణాలు. ఒకటేంటంటే, యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. ఆయన బయటికి రావాలంటే ఆ రాయిని దొర్లించుకొని వచ్చేస్తాడు. కాబట్టి ఆ రాయి దొర్లించకుండా దానికి ఒక సీల్ వేద్దాం, ముద్ర వేద్దాం, కావలి వారిని అక్కడ ఉంచుదాం. రాయిని ఏమైనా ఆయన కదిపితే వీరు అలానే అడ్డుపట్టుకునేదానికి, ఆయన బయటికి రాకూడదు, ఆయన లేచినా తిరిగి అక్కడే చనిపోవాలన్నటువంటిది వారి యొక్క మానవ జ్ఞానం. రెండవది ఏంటిదంటే, యేసు ప్రభువు శిష్యులు ఖాళీ సమాధిని వారు చూడకూడదు. ఎందుకంటే ఆ ఖాళీ సమాధిని చూస్తే లోకము ఆయన పునరుద్ధానమును గురించి తెలుసుకునేస్తుంది. ఖాళీ సమాధిని చూడకూడదు అన్నటువంటిది అపవాది యొక్క తంత్రం. గమనించండి, ఆ ఖాళీ సమాధిని చూచేంత వరకు యేసు ప్రభు ఆయన శిష్యులకు ప్రత్యక్షం కాలేదు. ఎందుకంటే యేసు ప్రభువుకు తెలుసు, ఖాళీ సమాధిని వారు చూడకుండా ఆయన పునరుద్ధానమునందు వారు విశ్వాసం ఉంచలేరు. మగ్దలేని మరియా, మరియా, మరి కొందరు స్త్రీలు ఖాళీ సమాధిని చూచారు. వారు చూచి యేసు ప్రభు శిష్యులతో చెప్పినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడని గంతులు వేయలేదు. వారు సమాధి దగ్గరికి పరిగెత్తా వెళ్ళారు. పేతురు, యోహాను సువార్తలో మనం చూస్తాం, వారిద్దరు కూడా పరిగెత్తుతూ సమాధి దగ్గరికి వెళ్ళారు. సో పేతురు మంచి రన్నరా, యోహాను మంచి రన్నరా? ఎవరు ముందు వెళ్ళారు? యోహాను పేతురు కంటే ముందుగా పరిగెత్తి ఆ యొక్క ఖాళీ సమాధిని చూచారు. అప్పుడు వారు నమ్మారు, అవును యేసు ప్రభు లేచాడని. అది జరిగినటువంటి తర్వాతే యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుడు మన లైఫ్లో ఆయన పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచడానికి అవసరమైనటువంటి ప్రతి దాన్ని మన కొరకు ముందుగానే చేశాడు. హల్లెలూయా. ఇక ఏది మనకు అవసరం లేదు. ఆత్మ మన బలహీనతను చూచి ఆ ప్రకారము మనకు సహాయము చేస్తూనే ఉన్నాడు. మరి మూడవదిగా మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క రాయిని దొర్లించి దేవదూత ఆ రాయి మీద కూర్చునిందంట. మార్కు సువార్తలో మనకేం కనిపిస్తుందంటే, ఆ రాయి చాలా పెద్దదని చెప్పబడింది. గమనించండి, ఈ స్త్రీలు యేసు ప్రభు శవాన్ని చూడడానికి, శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఒక డౌట్ వచ్చింది, రాయిని ఎవరు దొర్లించగలరు, మన కొరకు ఎవరు తీస్తారు, మనం ఎలా ముందుకు వెళ్తాం అన్నటువంటి డౌట్ వచ్చింది. అయితే దేవునికి స్తోత్రము, వారి బలహీనతను ఆత్మ చూచాడు, వారికి సహాయం చేశాడు ముందుకు వెళ్ళడానికి. వెళ్ళినప్పుడు రాయి దొర్లించబడడం మాత్రమే కాదు, ఆ రాయి మీద దేవదూత కూర్చోవడం వారు చూశారు. కాబట్టి మన లైఫ్లో యేసు ప్రభువుని వెంబడించడానికి ముందుకు వెళ్తున్నప్పుడు చాలా అడ్డురాళ్ళు మనకు కనిపిస్తాయి, చాలా పెద్దవిగా అవి కనిపిస్తాయి.
మన సొంత శక్తి చేత వాటిని తీసివేయలేనంతవిగా అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవునికి స్తోత్రము, ఆయన ఎప్పుడూ మనకు కనిపించేటువంటి ఆ సమస్య కంటే కూడా గొప్ప దేవుడు అన్నటువంటి దాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ రాయి పైన దేవదూత కూర్చోవడం దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఎలాంటి పెద్ద సమస్య కంటే కూడా ఆయన అధికుడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో అక్కడ దేవదూత రాయి మీద కూర్చున్న తర్వాత భూకంపం కలిగిందని మనం చూస్తున్నాం. గమనించండి, ఈ యొక్క శిష్యుల యొక్క బలహీనత ఎలాంటిదంటే మనలాంటిదే. మనం కూడా మన లైఫ్లో ఒక కార్యం జరిగితే నమ్మలేం. యేసు ప్రభు సమాధి రాయిని ఎవరో తీసేసి ఆయన వస్త్రాలు ఎత్తుకొని పోయారు కదా, కాబట్టి ఇప్పుడు ఆయన శవాన్ని కూడా ఎవరైనా దొంగతనం చేశారేమో అన్నటువంటి మరలా ఒక బలహీనమైనటువంటి ఆలోచన కలిగేటువంటి ప్రమాదం శిష్యులకు ఉంది. దేవుడికి తెలుసు వారు చాలా బలహీనులు, ఎందుకంటే ఆయన చాలాసార్లు ఆయన పునరుద్ధానం గురించి చెప్తూనే వచ్చాడు, కానీ దాన్ని నమ్మలేకపోయారు, దాని కొరకు ఎదురు చూడలేకపోయారు. కాబట్టి దేవుడు ఆయన యొక్క పునరుద్ధానమునందు ఆ యొక్క భూకంపాన్ని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా వారికి ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో జరిగేటువంటి మార్పులను ఏ మనిషి కూడా తన సొంత శక్తి చేత కలిగించలేడు. హల్లెలూయా. ఎప్పుడైతే భూమి కంపించిందో ఇంకా శిష్యులకి పూర్తి నమ్మకం కలిగింది, ఇది ఏ మనిషి వలన జరిగినటువంటిది కాదు, నిజంగా పరలోకమందున్నటువంటి తండ్రి చేత జరిగినటువంటి పునరుద్ధానం అని వారికి అప్పుడు విశ్వాసం కలిగింది. యేసు ప్రభు మరణమప్పుడు కూడా భూమి కంపించినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా సృష్టిలో మార్పు జరిగినప్పుడు అక్కడున్నటువంటి శతాధిపతి ఒక ఆయన నిజముగా ఈయన దేవుని కుమారుడని నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సృష్టిలో జరిగేటువంటి మార్పులు ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, అంత్య దినాల్లో నా రాకడికి ముందు భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, సృష్టిలో మార్పులు వస్తాయి. ఎందుకు ఇవన్నీ అంటే ఇది దేవుని చేత జరుగుతున్నటువంటి క్రియ అని మనం అర్థం చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే ఆయన శిష్యులే తీసి ఆ సమాధి రాయిని యేసు ప్రభుని ఎత్తుకొని పోయారని ఒక నింద ఆ యొక్క ప్రధాన యాజకులు మోపాలని ముందుగానే ఆలోచన చేశారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడు అయితే శిష్యులకు సమస్య, వారిని కొడతారు, వారిని ఎత్తుకొని పోయి జైల్లో వేస్తారు, లేకపోతే వారిని కూడా సిలువ వేసేటువంటి పరిస్థితి. వారేమో చాలా బలహీనులుగా కనిపిస్తున్నారు. అందుకే దేవుడు అక్కడ భూకంపాన్ని అనుమతించాడు. ఇంకా ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా 100% ఇది దేవుని చేతనే జరిగింది అన్నటువంటిది రుజువు అవడానికి ఆ రీతిగా దేవుడు వారికి సహాయం చేశాడు. కాబట్టి మన లైఫ్లో మానవులముగా మనకు కొన్ని బలహీనతలు తప్పకుండా ఉంటాయి. అయితే దేవునికి స్తోత్రం, ఆయన మన బలహీనతను చూస్తూ అపవాది తంత్రాలను గుర్తిస్తూ మన విశ్వాస జీవితాన్ని అపవాది ఎక్కడైతే అడ్డు వేయాలనుకుంటూ ఉన్నాడో ఆ యొక్క అడ్డునే దేవుడు మనకు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన పునరుద్ధాన శక్తిని మనము అనుభవించడానికి అవసరమైన ప్రతి దానిని అపవాది యొక్క తంత్రములను ఎరిగి దేవుడు మన యొక్క బలహీనతల ప్రకారము ఆయనే మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మన లైఫ్లో దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను మనం గుర్తించాలి. శిష్యులు తప్పకుండా ఆయన పునరుద్ధానం తర్వాత వీటన్నిటిని స్టడీ చేసి ఉంటారు. ఆయన పునరుద్ధానం గురించి వారు ఆలోచన చేసి ఉంటారు. దేవుని యొక్క సహాయాన్ని వారు గుర్తించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుంటారు. కాబట్టి మన లైఫ్లో కూడా మన యొక్క బలహీనతలను కూడా ఆత్మ చూస్తూ వాటిని బట్టి సహాయం చేస్తున్న విషయాల్ని మనం గుర్తించాలి, వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు తప్పకుండా ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనం ఆశ్రయిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మా లైఫ్లో మా యొక్క బలహీనతలను మీరు చూచి ఆ యొక్క బలహీనతలను బలముగా మీరు మాకు చేయునట్లుగా ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మేము గుర్తించలేనటువంటి అద్భుతాలు మా లైఫ్లో మీరు చేశారు. వాటన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అటువంటి విషయాలు మా జీవితంలో మేము మర్చిపోకుండా గుర్తుంచుకొని గ్రహించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మీ యొక్క పునరుద్ధాన శక్తిని మేము ఆశ్రయిస్తూ మిమ్మల్ని వెంబడించే కృపను ఇక్కడ ఉన్నటువంటి నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.